ఇప్పుడే దేవరా మూవీ చూడడం జరిగింది మామ. మూవీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఈ మూవీతో ఎన్టీఆర్ మరో బ్లాక్ బస్టర్ కొడతాడనిపిస్తుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే పీక్స్ లెవెల్ లో చేశారు. స్టోరీ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ 20 మినిట్స్ బోరింగ్ ఉన్న ఆ తర్వాత ఎన్టీఆర్ ఎంట్రీతో బొమ్మ దద్దరిల్లిపోయింది. థియేటర్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే గోల మామూలుగా లేదు మామ. ఈ మూవీలో లవ్ ట్రాక్ కూడా బాగానే అట్రాక్ట్ అయింది. ఇంటర్వ్యూలో ట్విస్ట్ లో అయితే నేనైతే దేవరానో లేదా వరానో అనుకున్నాను. ట్విస్ట్ లో దేవరానో వరానో తెలుసుకోవాలంటే మూవీ చూసేయాలి మీరు. ఇంకా సెకండ్ హాఫ్ లో అయితే పిచ్చ పీక్స్ గా ఉంది. కొంచెం లాగ్ గా ఉన్న ఆ తర్వాత ఎన్టీఆర్ యాక్టింగ్ అలాగా ఫైటింగ్ తో అలా వెళ్ళిపోతుంది. క్లైమాక్స్ 50 మినిట్స్ అయితే చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. రక్తపాతాలతో నిండిపోయి ఉంటుంది. మొత్తం కొట్టాల శివ గారు సీన్స్ తగ్గట్టు చాలా ఎక్సలెంట్ గా రాసుకున్నారు. కథ సిచ్యువేషన్ తగ్గట్టు ఫైట్ సీన్స్ రాసుకోవడం చాలా బాగుంది. మూవీకి మెయిన్ అడ్వాంటేజ్ అది. మెయిన్ సముద్రంలో ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయంటే ఒక్కొక్కటి చూస్తుంటే ఇంకా చూద్దాం అనిపించేలా ఉంది. సొరచ సముద్రంలో వస్తా ఉంటాడు. ఆ సీన్ చూస్తుంటే గూస్ బంప్ వచ్చేస్తాయి నాకైతే. సముద్రంలో మిడిల్ లో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ లో ఎన్టీఆర్ సొరచ పైన నిలబడుకొని వస్తుంటాడు. ఎంత బాగుందంటే అది చూస్తుంటే ఇంకా చూద్దాం అనిపిస్తుంది. ఆ సీన్ మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు చూసేయండి. ఎన్టీఆర్ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు తెలుసు కదా మనందరికి. ఒక్క సముద్రం ఫైట్ సీన్స్ కోసమే 15 డేస్ మరి తీసుకొని మరి ఆ సీన్స్ కంప్లీట్ చేశారంట. ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోండి. ప్రతి ఒక్కరు థియేటర్ ఈ మూవీ చూడాలని కోరుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. అనిరుద్ధ్ గారు ఇచ్చి పడేశారు ఈ మూవీకి. ఈ మూవీతో మెయిన్ అడ్వాంటేజ్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. నేను చెప్తాను, నేనే కాదు ప్రతి ఒక్కరు ఇదే మాట చెప్తున్నారు. బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు మెయిన్ అడ్వాంటేజ్ మ్యూజిక్. ఈ మూవీలో కొంచెం డిసడ్వాంటేజ్ ఏం తెలుసు, ఆ కథ చూసే అంతసేపు ఎక్కడో చూసినట్టు ఉంది అని కొంచెం అనిపిస్తూ ఉంటుంది. మిగతా అంతా ఓకే పర్లేదు. ఈ మూవీ చాలా బాగుంది. ఇంకా సాంగ్స్ అంటే సాంగ్స్ అయితే మనం చెప్పాల్సిన అవసరం. యూట్యూబ్ లో ఎంత ట్రెండ్ అయినా ఎంత సెన్సేషన్ సృష్టించాయో మనందరికి తెలిసిందే కదా. మూవీలో సాంగ్స్ అయితే సిచ్యువేషన్ తగ్గట్టు చాలా బాగున్నాయి. ఎన్టీఆర్ ముందుగానే డాన్స్ అయితే విరగదీస్తారు. ఈ మూవీలో అయితే డబుల్ ఎక్స్పెరిమెంట్ చేసినట్టున్నారు. ఎక్సలెంట్ గా డాన్స్ చేశారయ్యా. ఎంత బాగుందంటే డాన్స్ స్టెప్పులు మరి నేర్చుకోమని చేసినట్టున్నారు. దీనికి దగ్గరుండి మరి ఎన్టీఆర్ స్టెప్పులు నేర్చుకున్నారని చెప్పి చేశారంట. చాలా కష్టపడినారని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ మూవీతో మెయిన్ అడ్వాంటేజ్ అయితే ఎన్టీఆర్ డాన్స్ అలాగే ఎన్టీఆర్ యాక్టర్ పరంగా అయితే ఎవరికి ఇచ్చిన రోజులు అయితే వాళ్ళు బాగా ఎక్సలెంట్ గా చేశారు. ఈ మూవీలో డబుల్ ఎక్స్పెరిమెంట్ చేసి మరి వాళ్ళ యాక్టింగ్ మొత్తం పిక్స్ చేశారు. మూవీతో ఎన్టీఆర్ కి మరో బ్లాక్ బస్టర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీ ఈ పాటికి చూసిన వాళ్ళైతే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నల్ల పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.